మీరు మీ లైఫ్లో ఇప్పటివరకు స్టిల్ ఎప్పుడన్నా నేను ఈ స్టెప్ తీసుకోకపోతే బాగుండు నా లైఫ్లో అనిపించింది ఏదన్నా మూమెంట్ ఉందా? నాకు ఈ స్టెప్ తీసుకోపోతే బాగుండు అనేది అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు వరకు నాకు ఊహ తెలిసిన కానించి నా కష్టం మీదే నేను నిలబడి బతికాను కాబట్టి నేను వేసిన ప్రతి స్టెప్ నేను రూపాయి సంపాదించుకొని బతికాను. నా రూపాయి మందికి పెట్టా, అందరికీ పెట్టా. ఏది నేను రాంగ్ స్టెప్ వేయలే ఇప్పుడు వరకు. అంటే మీరు అంటే నాకు చాలా అభిమానం మేడం, ఎందుకంటే నేను ఒక సోషల్ మీడియాలో ఉంటాను కాబట్టి ఒక వీడియోలో ఎట్లుంటారు జనాలు, ఆఫ్ స్క్రీన్ ఎట్లుంటారు నాకు తెలుసు. ఇవాళ రేపు నల్లగా పొట్టిగా గుడ్డిగా ఉన్న అమ్మాయిల్ని వదిలిపెట్టట్లేదు కొంతమంది. సో మీరు చూడడానికి కొంచెం బాగానే ఉన్నారు, ఓకే. సో మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఫ్లర్ట్ చేయడం కానీ, ఆఫర్ ఇవ్వడం కానీ, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా లేకపోతే సెకండ్ సెటప్గా పెట్టుకుంటా, నీకు ఏం కావాలి చూసుకుంటా అని ఎవరైనా ఆఫర్లు ఇచ్చారా? చాలామంది ఇచ్చారు కానండి, నేను నమ్మనాలని. ఎందుకంటే ఒక మగవాడు ఏం చేస్తాడంటే, అలాగని మగవాళ్ళందరినీ నేను అనట్లా, కొంతమంది నేను చూశాను. కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు నాతోనే ఉండొచ్చు, సపోజ్ ఒక ఆడదాంతో ఉన్నాడు, ఉండి పక్కన ఒక ఆమె వెళ్ళిపోయింది అనుకో, ఖచ్చితంగా దాన్ని చూస్తాడు. ఇప్పుడు ఈ ఆడదాని పక్కలో పడుకొని కూడా ఇంకొక ఆడదాని కోసం మైండ్లో ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారా మగోళ్ళు. ఇప్పుడు లేడీస్ మారిపోయారు అనుకోండి, మగోళ్ళ గురించి చెబుతున్నాను నేను. అది అందుకే నాకు ఎవరు నచ్చరు. నాకు మెయిన్ అబద్ధాలు ఆడొద్దు. నువ్వు తప్పు చేయి, నువ్వు ఇంకొక ఆడదాని దగ్గరికి పో, మగోడు నీకు ఆ రైట్ ఉంది, నువ్వు అలా ఉంటేనే నువ్వు మగోడు కాబట్టి వెళ్ళు, కానీ నాకు చెప్పేళ్ళతో ఒప్పుకుంటారా? ఇప్పుడు చెప్పిళ్ళు ఇవాళ రేపు అమ్మాయిలు చాలా మంది ట్రెండింగ్లో ఉన్నారు మేడం, డ్రమ్ములలో వేసేస్తున్నారు, అందుకే పొడిచిపాడు దూపుతున్నారు, చంపేస్తున్నారు. చెప్పెళ్తే మీరు సైలెంట్గా పోయిరా బుజ్జి మంచిగా అని చెప్తారు. ఇప్పుడు ఒక మనిషి ఉండగా నీకు అన్ని విధాలుగా చూసుకున్నప్పుడు నీకు ఏం తక్కువ అవుతుందని పక్క దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు పొద్దున్న టిఫిన్ చేస్తారా ఇంట్లో? అన్నం తింటారా? తింటాం. జ్యూస్ తాగుతారా? తాగుతాం. టిఫిన్లు చేస్తారా? మరి బయట బిర్యానీ ఎందుకు తింటారు మేడం మీరు? తినాలనిపించి. మీకు కూడా అలాగే వేరే అమ్మాయి కావాలి, ఓకే, మరి అదే అబ్బాయి మాకు కూడా కావాలని మేము వెళ్తే అప్పుడు కుక్కర్లలో వెళ్తారు మీరు? కాదు, కుక్కర్లో ఫ్రై. అందుకే మీరు డ్రమ్ముల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు జెంట్స్కే ఫీలింగ్స్ కాదు, లేడీస్కి కూడా ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు సార్, సపోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ ఇంకొక అమ్మాయి కూర్చుంది, ఇంకొక అమ్మాయి అక్కడ కూర్చుంది, ఒక అమ్మాయి షార్ట్ వేసుకుంది, ఒక అమ్మాయి మిడ్ వేసుకుంది, ఒక అమ్మాయి సారీ కట్టుకుంది, ముగ్గురిని చూస్తావు. ఎవరు నచ్చితే వాళ్ళకి కొద్ది ఎక్కువసేపు చూసుకుంటావు, ఓకేనా? అది నో ప్రాబ్లం. అదే ప్లేస్లో నేను కూర్చుంటా, అక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉంటారు, నేను కూడా ముగ్గురిని చూస్తా. అబ్బా ఒకసారి వెయ్యాలి అని నీకు అనిపిస్తుంది వాళ్ళని, కానీ నేను బాగున్నాడు అంతవరకే, ఆడితే వెళ్ళాలి వేయించుకోవాలని ఉండదు. ఆ ఫీలింగ్ వచ్చినా కూడా ఆ స్టెప్ వెయ్యరు ఆడవాళ్ళు. ఒకప్పుడు ఆడవాళ్ళం మేము, ఇప్పుడు జనరేషన్ ఆడవాళ్ళం మేము కాదు. ఇప్పుడు జనరేషన్కి మాకు సంబంధం లేదు, ఎందుకంటే ఇప్పుడు మారిపోయింది జనరేషన్. ఆడవాళ్ళు చంపేస్తున్నారు, మగవాళ్ళు చంపేస్తున్నారు. ఇప్పుడు యుఎస్ వెంకితో మీరు కొన్ని వీడియోలు చేస్తారు, బాగా వైరల్ అయినాయి కదా మేడం. సో యూట్యూబ్ కంటెంట్ వరకు ఓకే, కొన్ని వీడియోలు చూస్తే మేము నిజంగానే లవర్స్, మేము నిజంగానే రిలేషన్లో ఉన్నాం అని చెప్పడం జరిగింది. అబ్బాయి అది నిజమేనా? అది కూడా కంటెంట్ అండి. ఒక్కసారి నా ఫోన్ చెక్ చేయండి, ఆ అబ్బాయి ఫోన్ ఆ షూటింగ్ అయిపోయాక ఫోన్ వచ్చినట్టు ఉంటే మీరు ఏదంటే అది నేను రెడీ. నేను ఆయనతోనే కాదు, ఎవరితోనైనా. ఇప్పుడు మా యూట్యూబర్స్ ఉన్నారా, వాళ్ళకి ఛానల్స్కి చేస్తాను నేను, 3-4 ఛానల్ చేస్తాను. వాళ్ళైనా ఎవరైనానండి, షూట్ ఉందా, రేపు షూట్ ఉందంటే ముందు నైట్ చెప్పాలి, నాకు షూట్ ఉంది, మళ్ళీ పొద్దున్న ఒకసారి చెప్పాలి కన్ఫర్మ్ కోసం. మళ్ళీ పొద్దున్న చేయలేదు అనుకోండి, ఎండలో మెంటల్ అనమాట నాకు. నా పొద్దున్న కన్ఫర్మ్ చేయలేదు కదా ఎందుకు వస్తారా, చిన్న మెంటల్ ఉంది నాకు, షార్ట్ టెంపర్. సో ఇప్పుడు లక్కీ మేడం గారు యూట్యూబ్కే పరిమితమా, మన సినిమాల సీరియల్కి కూడా ట్రై చేస్తారా? ఆల్రెడీ ఒకప్పుడు చేశాను, మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను ఖచ్చితంగా. ఒకప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళని ఆడిషన్స్ తీసుకునేటోళ్ళు లేదా రిఫరెన్స్ కిందకి తీసుకునేటోళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఉంటే చాలు తీసేసుకుంటున్నారు. సో మీరు ఆడిషన్స్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఫోన్లో చేయండి, వాట్సాప్లో అవి లేనప్పుడు మేము ఆల్బమ్ ఫోటోల మీద మా నెంబర్, ఫోటోలు పెట్టేసి ఆల్బంలో ఫోటో పైన మా నెంబర్ అనమాట, ఏ సిమ్ పర్మనెంట్ ఉంటుందో ఆ సిమ్ నెంబర్ వేసి ఆఫీసులకి వెళ్ళి ఆ ఆల్బమ్ చూపించుకొని అందులో ఒక ఫోటో ఏది సెలెక్ట్ చేస్తారో ఆ ఫోటో ఇచ్చి వచ్చేసేవాళ్ళం. అది చూసి వాళ్ళు కాల్ చేసి ఫలానా అని చెప్పేవారు. ఇప్పుడు ఏ కృష్ణానగర్లో అయితే మీరు ఫోటోలు పట్టుకొని తిరిగారు, అదే కృష్ణానగర్లో అదే కృష్ణాగడ్డ మీద మీరు యూట్యూబ్ ప్రాంక్ వీడియోస్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకేం అనిపించను సార్, నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నేను నిలబడి బతకాలంతే. ఒకటి కిందకి నేను పోను, అది మొగుడా లవరా కూడా పక్కన పెడితే ₹1 నాకు వద్దు. నాకు కాళ్ళు చేతులు బాగున్నంత వరకు కష్టపడి నేను బతికి తింటా సార్. నేను పని చేయలేను లేదా నాకు ఓపిక లేదు అన్న రోజు నా డిసిషన్ ఇప్పుడే కాదు ఎప్పుడో తీసుకున్నా. ఎందుకంటే నా వాళ్ళు అందరూ నన్ను పక్కన పెట్టి మోసం చేయడం, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, అందరూ నన్ను ముంచినప్పుడే డిసిషన్ తీసుకున్నా. నా పరిస్థితి బాగాలేదన్న రోజు బతకడానికి ట్రై చేస్తా,
బతకలేని రోజు, రూపాయి లేని రోజు నచ్చిన వంట వండుకుంటా, నిద్ర మాటలు తెచ్చుకుంటూ వేసుకుంటా తింటా, బరాబర్ వంట కథ. చెత్త ఉడుచుకున్నాడని తీసుకుపోతాడు శవాన్ని చాలు.